నమస్కారం అండి. భక్తి ఆన్లైన్కు స్వాగతం. ఇప్పుడు మనం వినాయక పూజలో ఉన్న విశిష్టతలు, ఏకవింశతి పత్ర పూజ. ఏకవింశతి అంటే 21 రకాలు అని అర్థం. ఈ 21 రకాల పత్రి అవి ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ వివరాలను తెలుసుకుందాం. ముందుగా వినాయక చవితి రోజు ఈ 21 పత్రాలతో ఎవరైతే పూజ చేస్తారో వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. వినాయక చవితి పూజలో ఎంతో వైద్య రహస్యాలు ఉన్నాయి. వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం కొత్త మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజ చేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జనంలో నిమజ్జనం చేయాలి. ఇది పద్ధతి. 21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు మాత్రం కావు. ఇవి మహాత్కృష్టమైన, శక్తివంతమైన ఔషధాలు. వాటితో పూజ చేయడం వలన వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాన్ని హరిస్తుంది. 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలి అని సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు వీటిలో వర్షాల వల్ల నీరు కలుషితం కావడం వలన వాటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రియే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితో పాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లోనూ, చెరువుల్లోనూ, బావుల్లో నిమజ్జనం చేస్తాము. అలా నీటిలో కలిపిన మట్టి 21 రకాల పత్రి కలిసి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయత గుణాల ఆల్కలాయిడ్స్ను ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బ్యాక్టీరియాను నిర్మూలించి జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం. మనం 21 నామాలతో ఈ 21 పత్రిని వినాయకునికి సమర్పిస్తాం. మొదటి నామం ఓం సుముఖాయ నమః. ఓం సుముఖాయ నమః అని మాచి పత్రాన్ని సమర్పించాలి. ఓం సుముఖాయ నమః మాచిపత్రం పూజయామి. మాచిపత్రం అనేది చామంతి జాతికి చెందినది. దీని ఆకులు చామంతి ఆకుల్లాగే ఉండి సువాసనాభరితంగా ఉంటాయి. దీనిలో గొప్ప ఆయుర్వేద గుణాలున్నాయి. ఇది మన ఇంటి చుట్టుపక్కల విరివిగా దొరికే మొక్కే. ఈ ఆకుల్ని నేలల్లో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్ర రోగాలు నయం అవుతాయి. అలానే చర్మ వ్యాధులకి కూడా అద్భుత మందుగా పనిచేస్తుంది. ఈ ఆకుల్ని పసుపు, నువ్వుల నూనెతో కలిపి ముద్దగా నూరి చర్మ వ్యాధులకు రోజు పూస్తే తొందరలోనే నయమవుతాయి. అలానే రక్తపు వాంతులకు, ముక్కు నుండి రక్తం కారడం వంటివి కూడా అరికట్టవచ్చు. ఇక రెండవ నామం ఓం గణాధిపాయ నమః బృహతి పత్రం పూజయామి. బృహతి పత్రాన్ని వాకుడాకు, నేల మునుగాకు అని అంటారు. దీనిలోనూ ఎన్నో వ్యాధులను తగ్గించగల ఔషధీయ గుణాలున్నాయి. కంఠ రోగములు, శరీర నొప్పులు, ఎక్కిళ్ళు, కఫ, వాత రోగాలు, ఆస్తమా, దగ్గు, సైనసైటిస్ తగ్గించడంలో ఈ ఆకు ఉపయోగపడుతుంది. అరుగుదలకు, గుండె పనితీరు మెరుగుపరిచేందుకు ఈ చూర్ణం దురదలు, నొప్పి నివారణగా ఈ కషాయంతో నోటి దుర్వాసన మరియు రక్తశుద్ధి కూడా అవుతుంది. ఇలా ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇక మూడవ నామం ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. బిల్వపత్రం అనగా మారేడు పత్రం అని కూడా అంటారు. ఈ మారేడు వృక్షాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇది ఆ పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన పత్రి. ఈ పత్రానికి నిర్మాల్య దోషం లేదు. ఈ పత్రాన్ని ఆ పరమేశ్వరునికి సమర్పించిన రోజే కాక మరునాడు కూడా ఉపయోగించవచ్చు. ఆరోగ్యరీత్యా కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మధుమేహం కలవారు రోజు 2 ఆకులను నెమ్మదిగా నములుతూ ఆ రసాన్ని మింగితే దివ్య ఔషధంగా ఇది పనిచేస్తుంది. దీని ఆకులే కాక గుజ్జు, బెరడు, మారేడు కాయలు, వేళ్ళు ఇవన్నీ కూడా ఎన్నో ఔషధాలుగా ఉపయోగపడతాయి.
అన్ని రకాలుగా మనకి ఉపయోగపడే ఈ బిల్వపత్రంతో ఆ మహాగణపతిని ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి అని పూజిస్తే ఎంతో మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక 4వ మంత్రం ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. దూర్వాయుగ్మం అనగా గరిక, అనగా 2 కొనలు కలిగి ఉన్న జంట గరికను దూర్వాయుగ్మం అని అంటారు. గణపతికి అత్యంత ఇష్టమైన వస్తువులలో ఈ గరిక అతి ముఖ్యమైనది. ఒక్క గరిక పోచ సమర్పిస్తే మహానంద పడిపోతారట మహాగణపతి. ఇది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. ఈ గరికలో ఔషధ గుణాలు కూడా ఎన్నో ఉన్నాయి. హిస్టీరియా ఉన్నవారికి దివ్య ఔషధం ఈ గరిక. పైత్యపు తలనొప్పిని తగ్గించడానికి కూడా ఈ గరికను మెత్తగా రుబ్బి నుదుటి మీద లేపనం వేస్తూ ఉంటారు. గరికను పచ్చడిగా చేసుకుని తింటే మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. కఫ పైత్య దోషాలను నశింపజేస్తుంది. రక్త చర్మ సంబంధిత వ్యాధులను, ముక్కు నుండి రక్తం కారుటను నివారిస్తుంది. 5వ మంత్రం ఓం హరసూనవే నమః. హరసూనవే నమః అని దత్తుర పత్రంను సమర్పించాలి. దత్తుర పత్రంను మనం ఉమ్మెత్త అని కూడా అంటాము. ఈ ఆకు ఉష్ణతత్వం కలిగిన ఆకు. ఆరోగ్యరీత్యా కూడా ఈ ఉమ్మెత్త ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది. కఫ వాత దోషాలను నశింపజేయడంలో ఈ పత్రం బాగా పనిచేస్తుంది. మానసిక వ్యాధిని నివారించడంలోనూ, జ్వరాలు, చర్మ రోగాలు, అల్సర్లు, చుండ్రు నివారణలోనూ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ పత్రం నార్కోటిక్ లక్షణాలను కలిగి ఉన్నందువలన దీన్ని వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలి. ఈ చెట్టు యొక్క పత్రాలు, వేళ్ళు, పువ్వులు, గింజలు కూడా ఎన్నో ఔషధ గుణములను కలిగి ఉన్నాయి. ఇక 6వ మంత్రం ఓం లంబోదరాయ నమః. బదరీ పత్రం పూజయామి. బదరీ పత్రం అనగా రేగు ఆకు. ఈ చెట్టును సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణి స్వరూపంగా భావిస్తారు. సామాన్యంగా వచ్చే అన్ని రకాల సాధారణ రోగాలకు ముందుగా ఈ పత్రాన్ని ఉపయోగిస్తారు. సంక్రాంతి సందర్భంలో చిన్నపిల్లలకు పోసే భోగి పళ్ళ కార్యక్రమాల్లో ఈ భోగి పళ్ళు అతి ముఖ్యమైనవి. జుట్టు ఆరోగ్యంగా పెరగటంలో రేగు ఆకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. 7వ మంత్రం ఓం గుహగ్రజాయ నమః. ఓం గుహగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి. అపామార్గ పత్రం అనగా ఉత్తరేణి. ఆరోగ్యరీత్యా ఈ పత్రం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీని ఆకులు నూరి పై పూతగా రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంత వ్యాధులు నశించి చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఊబకాయానికి, ఫైల్స్కు మంచి ఔషధంగా పనిచేస్తాయి. దీని ఆకులు నూరి రసం గాయాలకు రాస్తే రక్తం కారడాన్ని అరికడుతుంది. యజ్ఞ యాగాదుల్లో ఈ చెట్టు పుల్లలు వేస్తారు. దీని పొగ పీల్చడం వలన శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఇక 8వ మంత్రం ఓం గజకర్ణాయ నమః. ఓం గజకర్ణాయ నమః తులసి పత్రం పూజయామి. తులసి మొక్క లేని ఇల్లు ఉండదు. తులసి మొక్క గురించి తెలియని వారు ఉండరు. పరమ పవిత్రమైనది, విష్ణుమూర్తికి ప్రీతికరమైనది, శ్రీ మహాలక్ష్మి స్వరూపం ఈ తులసి. తులసి ఆకులు, కొమ్మలు, వేళ్ళు అన్నింటిలోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కఫ, పైత్య, వాత రోగాలను పెరగకుండా నిరోధించగల శక్తి ఒక్క తులసికి మాత్రమే ఉంది. చర్మ రోగాలను నయం చేస్తుంది. రోజు తులసి ఆకులు నమలటం వలన పంటి, చిగుళ్లకున్న రోగాలు తగ్గి అరుగుదలను, ఆకలిని పెంచుతాయి. తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం వలన కఫ వలన వచ్చే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఈ మధ్య జరిగిన పరిశోధనలో రోజుకు 22 గంటలు ప్రాణవాయువునిచ్చే చెట్టు తులసి మాత్రమే అని తేలింది. ఇంత గొప్ప లక్షణం మరే ఇతర మొక్కలకు లేదు. మామూలుగా ఎప్పుడూ తులసితో గణేశుణ్ణి పూజించరాదు. పురాణాల ఆధారంగా ఒక్క వినాయక చవితి రోజును మాత్రమే మనం తులసి దళాలతో ఆ స్వామిని పూజించాలి.
ఇక 9వ మంత్రం ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. చూతపత్రం అనగా మామిడి ఆకు. మంగళకరమైన ఆకు మామిడాకు. ఎక్కడ ఏ విధమైన శుభకార్యం జరిగినా ముందుగా కావలసిన ముఖ్యమైన ఆకు మామిడాకు. దీనిని దేవతా వృక్షం అని కూడా అంటారు. ఈ పళ్లను ఇష్టపడని వారు ఉండరు. తినడానికే కాక ఆరోగ్య ఔషధ రీత్యా కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. లేత ఆకులను పెరుగుతో కలిపి మెత్తగా నూరి తింటే అతిసారం తగ్గుతుంది. మామిడి లేత చిగుళ్లను తింటే చిగుళ్ల వాపు సమస్య తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు వేసి వేడి చేసి కాళ్ల పగుళ్లకు చర్మ వ్యాధులకు పూస్తే తగ్గుముఖం పడతాయి. చెట్టు నుండి కోసిన కొన్ని గంటల వరకు ప్రాణవాయువును విడుదల చేస్తాయి. ఇంటిలో ఏ దిక్కున మామిడి చెట్టు ఉన్నా మంచిదే. ఇక 10వ మంత్రం ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. కరవీరపత్రం అనగా గన్నేరు. గన్నేరుకు శాస్త్రరీత్యా చాలా ప్రాముఖ్యత ఉంది. ఏదైనా పువ్వులు కోస్తుంటే అవి క్రింద పడితే పూజకు పనికిరావు. కానీ గన్నేరు పువ్వులు కోసే సమయంలో క్రింద పడితే పర్వాలేదు, వాటిపై నీళ్లు చల్లి సమర్పించవచ్చు. గన్నేరు చెట్టు నుండి వచ్చే గాలి పీల్చినా అది అనేక రోగాలను దూరం చేస్తుంది. మనకి జ్వరం వచ్చినప్పుడు గన్నేరు ఆకులు కోసి పాలు కారణం తగ్గాక తడి బట్టలో పెట్టి శరీరానికి కట్టుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది. కానీ గన్నేరు పాలు చాలా ప్రమాదం కాబట్టి వాటిని అస్సలు వాడకూడదు. ఇక 11వ మంత్రం ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి. ఇది నీలం తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలం రంగు పువ్వులుండే మొక్కను విష్ణుక్రాంత అని పిలుస్తారు. ఇది జ్వరం, కఫం, పడిసం, దగ్గు, ఉబసం వంటి వ్యాధులను తగ్గించడానికి, జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. 12వ మంత్రం ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి. దానిమ్మ పత్రాన్ని దాడిమీ పత్రం అని అంటారు. భారతదేశంలో చాలా చోట్ల ఈ చెట్లను పెంచుతారు. శ్రీ లలిత అమ్మవారి లలితా సహస్రనామాల్లో తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమప్రభ అనే నామం మనం చదువుతూ వింటాం. శక్తి స్వరూపిణి అంబకు దామిడి ఫల నైవేద్యం అంటే ఎంతో ఇష్టం. అంతేకాకుండా ఆరోగ్యరీత్యా కూడా మనకి దానిమ్మతో ఎన్నో ఉపయోగాలున్నాయి. దానిమ్మ ఆకు తింటే చర్మం కాంతివంతమవుతుంది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయటం వల్ల అలర్జీలు, కీటకాలు కొట్టడం వలన వచ్చిన దద్దుర్లు అవి తగ్గుతాయి. దానిమ్మ పండు ఆకలిని పెంచి అరుగుదలను ఇస్తుంది, విరోచనాలను తగ్గిస్తుంది. దీని ఆకులకు నూనె రాసి కళ్ళవాపులు ఉన్న చోట పెడితే తగ్గుతాయి. దానిమ్మ ఆకులు దంచి కషాయం చేసుకొని అందులో పంచదార తగినంత వేసి తాగితే దగ్గు, నీరసం, ఉబ్బసం, అజీర్తి వంటి రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక 13వ మంత్రం ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం సమర్పయామి. దేవతలకు అత్యంత ఇష్టమైన పత్రం దేవదారు. ఇది ఎక్కువగా అడవులు, వనాల్లో పెరిగే వృక్షం. ఇది చల్లని ప్రదేశాలలో ఎక్కువగా హిమాలయాల వద్ద పెరుగుతుంది. పార్వతీదేవికి అత్యంత ఇష్టమైనది. దీని మానుతో చెక్కే విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. ఆరోగ్యరీత్యా చూస్తే ఇది అజీర్తి, చర్మ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. ఈ చెట్టు ఆకులను ఆరబెట్టి ఆరిన ఆకులను కొబ్బరి నూనెలో వేసి కాచి చల్లార్చి ఆ నూనెను తలకి రాసుకుంటే మెదడు చల్లబడి కంటి సంబంధ రోగాలు దరిచేరవు. ఈ చెట్టు మాను నుండి తీసిన నూనె చుక్కలు వేడి నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి. 14వ మంత్రం ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి. మరువక పత్రం అనగా మరువము. ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది. మనం నిత్యం దీనిని పువ్వుల దండలలో వాడటం చూస్తాము. దీనిని అందరూ ఇళ్లల్లో నేల మీద లేదా కుండీలలోనూ పెంచుతూ ఉంటారు. శరీరం దుర్వాసన వస్తుంటే వేడి నీళ్లలో మరువం వేసుకొని స్నానం చేస్తే ఆ దుర్వాసన తొలగిపోతుంది.
దీని ఆకులు ఎండిపోయినా కూడా ఎంతో సువాసన కలిగి ఉంటాయి. ఇక 15వ మంత్రం ఓం హేరంబాయ్ నమః సింధువార పత్రం పూజయామి. సింధువార పత్రం అనగా వావిలాకు. వావిలి ఆకులు వాత సంబంధమైన నొప్పులకు, శరీరం పైన వాపులను తగ్గించడానికి వాడతారు. దీని పువ్వులను కలరా వ్యాధిని, జ్వరమును, కాలేయపు మరియు గుండె జబ్బుల నివారణకు వాడతారు. పత్రాలు కషాయం కాచి మిరియాల పొడి కలిపి ఇస్తే జలుబు, తలభారంతో వచ్చే జ్వరం కూడా తగ్గుతుంది. పత్రాలతో గుంట గలగర ఆకు, తులసి, వాము కలిపి దంచి రసం తీసి ఇస్తే కీళ్ల నొప్పులు ముఖ్యముగా ఉపశమనం కలుగుతుంది. పత్రాలను దిండులాగా తయారు చేసి తల కింద పెట్టుకొని పడుకుంటే తరచుగా వచ్చే తలనొప్పి, జలుబు మటుమాయం అవుతాయి. పత్రాల రసం పిల్లలకు వచ్చే మూర్ఛ వ్యాధులకు ముక్కులో వేస్తే ప్రథమ చికిత్సగా పనిచేస్తుంది. వావిలి పత్రాలలో గాడిద గడపాకు, జిల్లేడాకులు, ఆముదం ఆకులు, గుంట గలగర, కుప్పుంటి కలిపి రసం తీసి నువ్వుల నూనెలో వేసి కాచి కీళ్ల వాపులపై పూతగా రాస్తారు. పత్రాల రసంలో అల్ల రసం కలిపి ముక్కులో వేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది. ఇక 16వ మంత్రం ఓం శూర్పకర్ణాయ నమః జామీ పత్రం పూజయామి. ఇది జాజి అనే మల్లె జాతి మొక్క. ఇది అన్ని చోట్ల దొరుకుతుంది. ఇందులో సన్నజాజి, విరజాజి అను 2 రకాలు కలవు. వీటి పువ్వుల నుండి సుగంధ తైలం తీస్తారు. జాజి పువ్వులు మంచి సువాసన కలిగి మనసుకి, మనిషికి హాయిని, ఉత్తేజాన్ని కలిగజేస్తాయి. జాజి చర్మ రోగాల నివారణకు మంచి దివ్య ఔషధం. జాజి మొక్కలతో నేత్ర వ్యాధులు నయం చేస్తారు. జాజి కషాయాన్ని రోజు తీసుకోవడం వలన క్యాన్సర్ నివారణ అవుతుందని చెబుతున్నారు. ఓం సుర పూజాయ నమః గండకీ పత్రం పూజయామి. గండకీ పత్రం అనగా దేవకాంచనం. దీని ఆకుల రసం మూర్ఛ రోగాన్ని తగ్గిస్తుంది. ఈ ఆకులతో కఫం, వాతం, రక్తపైత్యం, విరోచనాలు అరికట్టబడతాయి. అధిక మూత్రాన్ని తగ్గిస్తుంది. థైరాయిడ్ వ్యాధికి చక్కని ఔషధం ఈ గండకీ పత్రం. దీని ఆకులు మొండి, దీర్ఘ వ్యాధులకు దివ్య ఔషధముగా పనిచేస్తాయి. దగ్గు, జలుబును తగ్గిస్తుంది. 18వ మంత్రం ఓం విభవక్త్రాయ నమః సమీపత్రం పూజయామి. సమీపత్రం అనగా జమ్మి ఆకు. ఇది మనందరికీ తెలిసినదే. హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు. పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం ఈ జమ్మి చెట్టు. ఈ చెట్టు మీద పెట్టి వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు. అలా అరణ్యవాసం ముగియగానే విజయదశమి రోజున అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు. ఈ విధముగా తమకు విజయాలు వరించాలని విజయదశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి ఆ చెట్టు ఆకులను తీసుకుని వచ్చి పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠవ్యాధి నశిస్తుంది. ఇక 19వ మంత్రం ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి. అశ్వత్థ పత్రం అనగా రావి ఆకు. రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వరూపం. తులసి లేని ఇల్లు, వేప లేని వీధి, రావి చెట్టు లేని ఊరు ఉండదన్నది మన పెద్దల మాట. యజ్ఞ యాగాదులలో, హోమాలలో రావి కొమ్మలను ఉపయోగిస్తారు. రావి ఆకులు హృదయ సంబంధమైన రోగాలకు ఉపయోగిస్తారు. రావి వేళ్ళు దంత వ్యాధులకు మంచి ఔషధం. ఎండిన రావి పుల్లలను నేతితో కాల్చి భస్మం చేసి దానిని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాస సంబంధ వ్యాధులు నివారణ అవుతాయి. నోటిపూత, చర్మ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు నయం చేసే శక్తి ఈ రావి పత్రానికి ఉంది. అంతేకాదు రక్తాన్ని శుద్ధి చేసే శక్తి కూడా ఈ రావి పత్రానికి ఉంది. జీర్ణ శక్తిని, జ్ఞాపక శక్తిని పెంపొందించే గుణం గల ఆకు ఈ రావి ఆకు. ఇక 21వ మంత్రం ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి. అర్జున పత్రం అనగా తెల్ల మద్ది. ఇవి చూడడానికి కొంచెం మర్రి ఆకుల్లానే ఉంటాయి. మద్ది చెట్టు హృదయ సంబంధిత రోగాలకు దివ్య ఔషధం.
ఇది శరీరానికి చలువ చేస్తుంది, రక్తనాళాలను గట్టిపరుస్తుంది. ఇది వాత రోగాలను పోగొడుతుంది, కఫాన్ని తగ్గిస్తుంది. ఆకుల రసం కురుపులను తగ్గిస్తుంది. దీని గింజలు తైలాన్ని, బెణుకులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. ఈ అర్జునపత్ర బెరడు రుబ్బి ఎముకలు విరిగిన చోట పెడితే తొందరగా నయం అవుతుంది. కీళ్ల నొప్పులు, మలాశయ దోషాల నివారణలో బాగా ఉపయోగపడుతుంది. ఇక ఆఖరి మంత్రం ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. అర్కపత్రం అనగా జిల్లేడు. ఈ చెట్టు గణపతి స్వరూపం. ఇందులో 2 రకాలు కలవు. ఒకటి తెల్ల జిల్లేడు, 2 ఎర్ర జిల్లేడు అని అంటారు. రథసప్తమి రోజు జిల్లేడు పత్రాలు ధరించి నదీ స్నానం చేస్తే చాలా పుణ్యమని హిందువుల నమ్మకం. లేత జిల్లేడు చిగుళ్లను తాటి బెల్లంతో కలిపి కుంకుడు గింజంత మాత్రగా చేసి ఆ 4 రోజులు ఉదయం 1, సాయంత్రం 1 చొప్పున సేవిస్తే స్త్రీల బహిష్టు నొప్పులు తగ్గిపోతాయి. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. శరీర సమస్యలకు ఉపయోగపడుతుంది. కీళ్ల సమస్యలను తగ్గిస్తుంది. జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇది రక్త శుద్ధిని చేస్తుంది. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, వేళ్ళు, కొమ్మలు అన్నీ ఔషధ గుణాలు కలిగి మనకి ఎంతో ఉపయోగపడతాయి. కానీ జిల్లేడు పాలు కంటిలో పడటం వలన తీవ్రమైన హాని కలుగుతుంది. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.